వ్యూవర్స్ నమస్తే అందరికి హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఈ రోజు నాతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే తను చూడ్డానికి చాలా చిన్నగా అమాయకుడిలా ఉంటాడు, కానీ చేసే పనులన్నీ పెద్ద పెద్దవండి. చాలా ఎమోషనల్ అత్యాచారం చేస్తారు ఆ అబ్బాయి. తను ఎవరో కాదు, సాయి సిద్ధు. సో అంటే ఎమోషనల్ టచ్ ఇచ్చి అందరినీ తన గుప్పిట్లో లాక్కుంటాడనమాట. అంత తెలివైన అబ్బాయి. తన కామెడీస్తో అందరినీ నవ్విస్తూ ఉంటాడు అండ్ అలాగే ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ అనమాట. ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో కూడా ఉంటున్నాడు. సో మరి అతని గురించి చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ సాయి సిద్ధు. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంటి ఆ నవ్వు ఆగిపోయింది? ఎందుకు నవ్వు వస్తే నవ్వుతా? కిరణ్ వెళ్ళిపోయాడు కదా మళ్ళీ. ఓకే, ఇంకా భయపడుతున్నావా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. నీకు ఒక చాక్లెట్ ఇచ్చి వెల్కమ్ చెప్తున్నాను. సో ఇది తినేసిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హ్యాబిట్. వచ్చినప్పుడు 2-3 తినేసా, ఇప్పుడు తినాలి. లేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యే ముందు, ఎందుకంటే నీతోని కొంచెం ఆ చాక్లెట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటో నేను తర్వాత చెప్తా, అది తిన్న తర్వాత చెప్తాను. తింటా తినేసి. అంటే ఆ చాక్లెట్లో మేము ఒకటి కలిపామన్నమాట. అది తింటే అన్ని నిజాలన్నీ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో నువ్వు చూడ్డానికి చాలా చిన్నవాళ్ళ ఉన్నావు. అందరు అంటున్నారు సాయి అంటే చాలా చిన్నవాడు, చేసే పనులన్నీ చాలా పెద్దవి. షాక్ అయ్యావా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్గా ఎలా మారావు? ఒక కామన్ మ్యాన్ కదా నువ్వు కూడా. ఏదో చదువుకుంటున్నావు, స్కూల్కి వెళ్తూ కాలేజ్కి వెళ్తూ ఉన్న టైంలో నువ్వు యూట్యూబర్గా ఎలా మారావు సడన్గా? అంటే లాక్డౌన్ పడింది కదా, అందరు లాక్డౌన్ నుంచే స్టార్ట్ చేశారా? లాక్డౌన్ పడినప్పుడు సరే ఏం చేయాలి తెలియక ఖాళీగా ఉండేవాడిని. అయితే మా ఫ్రెండ్స్ అయితే, అరే నువ్వు మా మీద జోకులు వేస్తావు కదరా, అదే వీడియోస్లో పెట్టరా అని చెప్పి అందరి మీద జోకులు వేస్తుంటావు అంట కదా. అందరి మీద జోకులు వేస్తూ ఉంటా. అంటే నేను ఏ జోక్ వేసినా వాళ్ళు గడిపక్క వాళ్ళకి నార్మల్గా ఉంటుంది, కోపం వచ్చే జోకులు కాదు, సరదా నవ్విస్తూ ఉంటాను. ఓకే, అయితే ఇంకా అలా అని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేయరా అంటే సరదాగా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేదో బాగానే ఉందని చెప్పి కొన్ని ఆడియో రీల్స్ చేశాను. రీల్స్ ఆడియో అవి చేస్తే దానివల్ల నాకు అంటే ఏం రావట్లే, వ్యూస్ కానీ ఏం తెలియట్లే. సరే ఇలా కాదు అని చెప్పి ఇంకా సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫైల్ చెక్ చేశారు. ఇలా ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నాయి ఫాలోవర్స్కి, ఎలా వస్తారు, వ్యూస్ ఎలా వస్తాయని చెప్పి చూస్తే అందరూ ఆడియో చేస్తున్నారు. అప్పుడు ఆ టైంలో ఎవరు కంటెంట్స్ క్రియేటర్ ఎవరు లేరు. అయితే చేస్తుంటే ఇంకా సరే ఇది కాదు మన కేటగిరీ, వేరే కేటగిరీ స్టెప్ తీసుకున్నాం. మన సొసైటీలో జరిగే మిస్టేక్లు ఏమన్నా, ఫ్రెండ్స్ మధ్యన, ఫ్యామిలీ మధ్యన, లవర్స్ మధ్యన, ఫ్రెండ్స్ మధ్యన రెస్పెక్టివ్ ఉంటారు చాలామంది ఫ్యామిలీ, కానీ అలాంటి కంటెంట్ చేద్దామని చెప్పి అలా ఒక్కొక్క కంటెంట్ రాసుకోవడం అలా స్టార్ట్ చేశాను. కామెడీ కంటెంట్స్ రాసుకుంటే స్టార్ట్ చేసాను. ఎమోషనల్ ఫస్ట్ కామెడీ చేసే, తర్వాత ఎమోషనల్స్ అన్ని. దానివల్ల జనాలకి నా లైఫ్లో జరిగింది, ఒక్కొక్కరికి ఒక మనిషి కనెక్ట్ అవుతుంది. ఒక ఆటో వాడిది కానీ, ఒక ఆడపిల్ల కానీ, ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, ఒక ఆడపిల్ల క్యాబ్ దొరకలేదు, ఆ టైంలో స్ట్రగుల్ ఏంటి,